బొంతపల్లి వీరభద్రస్వామి హైదరాబాద్ దేవాలయం మెదక్ ప్రధాన మార్గంలో బొంతపల్లి కమాన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయానికి కాకతీయుల నాటి చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం గతంలో ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉండేదట. ఒకరోజు రాత్రి ఒక కాపరి ఆలయం ముందు నుంచి వెళ్తుంటే ఎవరో పిలుస్తున్నట్టు వినిపించి వెనుకకు చూస్తే వీరభద్రస్వామి కనిపించాడట. తనకి ఆలయ ప్రదేశం ఇష్టం లేదని వేరొక ప్లేస్కి మార్చమని వీరభద్రస్వామి కోరగా స్వామిని భుజాలపై కూర్చోపెట్టుకుని కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళిన తర్వాత స్వామిని ప్రస్తుత ఆలయంలో ప్రతిష్ఠింపజేశారట. అయితే ఇలా వెళ్తున్నప్పుడు వెనుకకు తిరగకుండా ఇంటికి వెళ్ళాలని, ఒకవేళ వెనక్కి తిరిగితే శిల్పంగా మారిపోతామని కాపరికి చెప్పాడట. కాపరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వెంటనే శిల్పంగా మారిపోయాడు. అలా శిల్పంగా మారిన కాపరి విగ్రహం గ్రామంలో ఇప్పటికీ ఉందట. కొన్ని రోజుల తర్వాత పూజారికి, గ్రామ పెద్దలకు స్వామి కనిపించి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించమని చెప్పారు. శ్రావణ కార్తీక మాసాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు బాగా జరుగుతాయి. మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి కాబట్టి మేము తరచుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటాము. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.